Express, an international courier service. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో గేమ్ షోలు, రియాలిటీ షోల హవా నడుస్తుంది. సినీ స్టార్ హీరోలంతా ఇప్పుడు బుల్లితెర మీద పడుతున్నారు. కేబీసీ తెలుగు వెర్షన్లో ముందు నాగార్జున, తర్వాత చిరంజీవి సందడి చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు, తమిళ వెర్షన్స్లో కమల్, ఎన్టీఆర్లు హోస్టులుగా మారారన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల వరకు ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు ముప్పు వస్తుంది ఆయా ఛానళ్లలో పనిచేసే ఉద్యోగులకే అనే మాట వినిపిస్తుంది. బిగ్ బాస్లోకి ఎన్టీఆర్ రంగప్రవేశం తర్వాత చాలామంది ఉద్యోగులు రోడ్డున పడ్డారనే విషయం మీడియాలో సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఐటీ రంగం తర్వాత ఎక్కువగా ఉద్యోగాల తొలగింపు ఎంటర్టైన్మెంట్ రంగంలోనే అనే విషయం ఇటీవల తాజా సర్వేలో వెల్లడైంది. స్టార్ వాళ్ళు మాటీవీని కొనుగోలు చేసిన తర్వాత చేపట్టిన ప్రక్రియలో భాగంగా దాదాపు 80 మంది సీనియర్ మోస్ట్ ఉద్యోగులను ఉన్నపలంగా పీకేసింది. వారికి రావాల్సిన మొత్తాలను వెంటనే సర్దుబాటు చేసింది. అయితే భారీ మొత్తంలో వారికి డబ్బు చెల్లించడం ఉద్యోగులకు కొంత ఊరట కలిగించిందనే మాట వినిపిస్తుంది. అంతేకాకుండా మరికొంతమంది సీనియర్లను ఉద్యోగాలు వెతుక్కోవాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇటీవల కాలంలో మాటీవీ ప్రసారం చేసిన కార్యక్రమాలలో మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ప్రజాదరణ పొందలేకపోయిందని మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ హోస్ట్గా ఉంటే భారీగా టీఆర్పీ పెరుగుతుందని యాజమాన్యం ఊహించిందట. అయితే ఆ కార్యక్రమానికి టీఆర్పీ రాకపోవడంతో వారి అంచనాలు తలకిందులైనట్టు తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైతే కష్టమేనని భావించిన యాజమాన్యం ముందే సర్దుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 80 మందిని తొలగించి ఆర్థిక వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో అవసరమైన మేరకు కొత్త ఉద్యోగులను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు మరో వార్త వినిపిస్తుంది.